నాగబాబు ఐడెంటిటీ క్రైసిస్ తో బాధపడుతున్నారని అన్నారు ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్. నిన్న చిరంజీవి 150 చిత్రం ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో జనాన్ని చూసి ఆవేశంగా మాట్లాడిన నాగబాబు ఫంక్షన్ ను పాడు చేశాడని అన్నారు. తనకు చిరంజీవికి లేని బాధ నాగబాబుకు ఎందుకని ప్రశ్నించారు యండమూరి. ఖైదీ నెంబర్ 150 ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో నాగబాబు కామెంట్స్ కు యండమూరి రియాక్షన్ ను మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. ప్రస్తుతం నా మధ్య యండమూరి గారు ఉన్నారు, ప్రముఖ రచయిత. నాగబాబు చేసిన కామెంట్స్ పై స్పందిస్తారు. సార్ మార్నింగ్ సార్, నాగబాబు కామెంట్స్ మీరు ఎట్లా స్పందిస్తారు? నాగబాబు చిన్న కుర్రోడు అండి, పెద్ద అనుభవం లేదు. అంతమంది జనం అంతమందిని చూసేసరికి ఏదో మాట్లాడాలి అని చెప్పి, దీనికి సైకలాజికల్గా చాలా కారణాలు ఉంటాయి. అన్నిటికన్నా ముఖ్యంగా ఐడెంటిటీ క్రైసిస్, అంటే తను ఎవరు గుర్తించడం లేదన్న ఫీలింగ్ ఉండొచ్చు. లేకపోతే జో హ్యారిస్ విండోస్ అంటారు, అంటే ఎక్కడో ఏదో కారణం ఉంటుంది. ఉదాహరణకి సుబ్బరామరెడ్డి గారు నేను ముగ్గురితో కలిసి సినిమా తీస్తానన్నాడు, నలుగురు అనలేదు. ఇలాంటివన్నీ వర్కౌట్ అయినప్పుడు ఏం మాట్లాడుతున్నావో తెలియకుండా అది వచ్చేస్తుంది. చిన్న కుర్రోడు పాపం ఏముంది అందులో. అంటే ప్రతి ఒక్కటి చూపితే కూడా మెగా ఫ్యామిలీ పై ఉంటుంది. మెగా ఫ్యామిలీని టార్గెట్ చేయడం ప్రతి ఒక్కరికి ఒక ఫ్యాషన్ అయిపోయిందని ఒక కామెంట్స్ ఎట్లా చూస్తారు మీరు? అంటే మెగా ఫ్యామిలీలో తను కూడా ఒక మెంబరు అని చెప్పుకోవడం అయ్యుండొచ్చు. ఎందుకంటే చిరంజీవి ఎప్పుడు నాది మెగా ఫ్యామిలీ అనలా. వీళ్ళందరూ అంటారు తప్ప పవన్ కళ్యాణ్ అనలేదు, చిరంజీవి అనలేదు. వీళ్ళు ఇట్స్ ఆల్ డిపెండ్స్ అపాన్ యువర్ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. చాలా ఉంటాయండి కారణాలు. బికాజ్ ఆ కుర్రోడు నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. అతను ఫస్ట్ పిక్చర్ కూడా రాక్షసుడు. కోదండరామరెడ్డి కూడా అతను ఏదో అన్నాడు, రీమేక్ పిక్చర్లు చేస్తామనేది కోదండరామరెడ్డి గురించి. ఎందుకంటే కోదండరామరెడ్డి రీమేక్ పిక్చర్ చిరంజీవికి ఏం కర్మ అని ఏదో రాశాడు, తర్వాత సారీ చెప్పాడు, ఇలా అయిపోయింది. మరి కోదండరామరెడ్డి అంటే అతనికి దాదాపు తండ్రి లాంటి వాడు. నేను కూడా అలాంటి వాళ్ళం. మేము అందరం ఆ సంస్కారం లేకుండా ఏదైనా చిన్న మీటింగ్లో చెప్పుంటే తన బాధ అంతా బాగుండేది. అంత పెద్ద ఇప్పుడు చూడండి, ఒక పెళ్లి జరుగుతుంది, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు తండ్రి కొట్టుకున్నారు అనుకోండి, ఈ మధురిమ పోతుంది, పెళ్లి తాలూకు మధురిమ పోతుంది. అలాగా ఎంతో మంచి ఫంక్షన్, ఎంతో దీన్ని ఈ పాలల్లో ఉప్పు వేసినట్టు వేసి పాడు చేసేయండి బాధ తప్ప, మాకు చిరంజీవి పట్ల ఉన్న బాధ ప్రేమ తప్ప ఇతని వల్ల మేమేం. చిరణ్ తక్కువ చేసి మాట్లాడారు. చిరణ్ ఎట్లా తక్కువ చేశారు? ఎప్పుడో 4 years బ్యాక్ చిన్నపిల్లలు 10th క్లాస్ పిల్లలకి చెప్తూ, మీ ఫాదర్ ఫార్మర్ అయ్యి ఉండొచ్చు, లేబర్ అయ్యి ఉండొచ్చు, నువ్వు ఎలా పైకి రావాలంటానికి అవేం కారణాలు కాదు. ఉదాహరణకి నా ఫ్రెండ్ సత్యమూర్తి కొడుకు దేవిశ్రీ ప్రసాద్, నా ఫ్రెండ్ చిరంజీవి కొడుకు రామ్ చరణ్. సో దేవిశ్రీ ప్రసాద్ కూడా ఈక్వల్గా పైకి వచ్చాడు కదా. అలా చెప్పడంలో చరణ్ తక్కువ చేశానని ఇతను ఫీల్ అయ్యాడు. అదేదో అతనికి మధ్య ఎవరో ఏదో మాట చెప్పుంటారు, ఆ వేడిలో చెప్పేశాడు. ఒక్కసారి అంత ఘాటుగా, అంటే వ్యక్తిత్వ వికాసాన్ని నిపుణులు, అంటే పేరు చెప్పకుండా డైరెక్ట్ మిమ్మల్ని టార్గెట్ చేయడం అంటే ఎట్లా చూస్తున్నారు మీరు? ఇప్పుడు చెప్పాను చూడండి, సంస్కారం కార్టిజాల్ అని ఉంటుంది బ్రెయిన్లో, వ్యక్తిత్వ వికాసం అన్నారు కూడా చెప్తున్నాను. అంతమంది జనాలు చూసి అంత ఇది చేసేసరికి ఆ కార్టిజాలు చెమటలు పట్టడం, ఇక్కడ చేతులు వణకటం, ఏం మాట్లాడుతున్నామో తెలియకపోవటం, ఆ హుషారు వచ్చేసరికి అలా వచ్చేస్తుందండి. అంటే అతను క్షమించాలి తప్ప మనం పెద్ద అతని మీద బాధపడి కోపం తెచ్చుకునేంత అవసరం లేదు. కానీ ఆ జనం ఎవరు చప్పట్లు కొట్టలేదు, నాకు తెలిసినంత విజిల్స్ వేయలేదు ఇతను చెప్తుంటే అందరూ షాక్ అయిపోయారు కదా. మేము కూడా అట్లాగే, నాకు తెలియదు యాక్చువల్గా, నేను చూడలేదు కూడా. కోదండరామరెడ్డి మెడ్రాస్ నుంచి ఫోన్ చేసి నన్ను తిడుతున్నాడయ్యా, నిన్ను కూడా తిట్టాడు, నా పేరు చెప్పలేదు, నీ పేరు చెప్పాడు అన్నాడు. రామ్ గోపాల్ ట్వీట్ చేశాడు, మీరు ఎదుర్కోవాలండి అన్నాడు. నేను ఎదుర్కొని లేవయ్యా, నువ్వు ఎదుర్కో చాలు, నేను ఎందుకు ఎదుర్కోవటం, నేను ఏదో పెద్ద మనిషి తరగా పక్కన ఉంటాను, నా తరఫున కూడా నువ్వు అఫెన్స్ ఆడేసి అని చెప్పి నేను మళ్ళీ ట్వీట్ చేశాను. మీడియా ద్వారా కావచ్చు, ఎన్టీ ద్వారా నాగబాబుకి ఏం చెప్పదలుచుకున్నారు? నాగబాబు, నీ బాధ నేను అర్థం చేసుకోగలను. ఎక్కడో ఏదో రామ్ చరణ్ ఏదో అన్నందుకు నువ్వు బాధపడి ఉంటావు, కానీ ఎప్పుడో 4 years బ్యాక్ సంగతి. ఆ తర్వాత మనం స్టేజ్ మీద కలిసాము, నువ్వు కౌగిలించుకున్నావు, కాళ్ళకి దండం పెట్టావు. అది ఏదైనా ఉంటే నాకు చెప్పాల్సింది. అది అయిపోయిన తర్వాత నేను చిరంజీవి వాడి ఇంట్లో భోజనం కూడా చేసాము ఢిల్లీలో, మినిస్టర్ అయిన తర్వాత. అప్పుడు కూడా మా మధ్య టాపిక్ లేదు. మా అందరికి వెళ్ళేది కూడా నీకెందుకు, కొంచెం ఇలాంటి మీటింగ్స్ కొంచెం జాగ్రత్తగా ఉంటే బాగుంటుందేమో అని పెద్ద మనిషిగా చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో మొత్తానికి యండమూరి వీరేంద్రనాథ్ వ్యాఖ్యలివి. చరణ్ అప్పుడప్పుడు 4 ఏళ్ల క్రితం తక్కువ చేసి మాట్లాడాలని నాగబాబు భ్రమపడుతున్నారు తప్ప అని అలా తక్కువ చేసి మాట్లాడలేదని యండమూరి గారు చెప్తున్నారు. మొత్తానికి కథ అయితే ముగిసింది. ఇప్పటికైనా నాగబాబు అంటే విషయం ఏంటో తెలుసుకోవాలని కూడా హితవు పలుకుతున్నారు. కెమెరా పర్సన్ రామ్.